హాయ్ హలో మనకి ఈ స్టాండ్ మనం ఇంతకుముందు చూపించాం, చాలా తక్కువలో వచ్చింది. అంటే బాత్రూమ్ టాయిలెట్స్లో ఇవి సోప్స్ ఇవి పెట్టుకోవడానికి బాగుంది స్టాండ్స్. అంటే మనం మేకులు అవి కొట్టలేం కదండి, టైల్స్ మీద వాటి మీద మేకులు అవి కొట్టకుండా ఒక గమ్ పేస్ట్ లాగా ఇస్తాడు స్క్రూ, అది పెట్టేసి జస్ట్ ఇలా ఫిక్స్ చేసేది. అయితే ఈ స్టాండ్ ఏమైందంటే మనం ఇంకా దొరికితే ఇళ్ళల్లో అంతే కదా, ఇది దొరికి ఖాళీగా కనిపించింది. దీంట్లోనే షాంపూ డబ్బాలు 2 సోప్స్ ఇవన్నీ పడేయటం వల్ల వెయిట్ ఎక్కువైతే మరి లైట్ వెయిట్ వేసుకోవాలి. ఒక సోపు ఒక చిన్న షాంపూ వేసుకోవాలి. టాయిలెట్ సోప్ ఒకటి, మామూలు సోపుకి ఎలాగో బాత్రూంలో మనం పొడి రుద్దుకునే సబ్బుకి మామూలు ఫిక్సింగ్ ఉంటుంది. టాయిలెట్ సోప్ దీంట్లో వేసుకోవచ్చు. అలాగే ఒక షాంపూ డబ్బా పెట్టుకోవాలి. అలా కాకుండా మన ఇంట్లో తెచ్చిన తర్వాత ఆ డబ్బాలు బరువు ఉన్న ఒక సోపు 2-3 సోపులు పడేసాను, అది ఊడిపోయింది. ఇప్పుడు ఆ మేకులు దీనికి ఇచ్చిన ఆ మేకులు ఊడిపోయినాయి. చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇవి విడిగా కూడా అమ్ముతారు మీషోలో. దీన్ని మళ్ళీ ఫిక్స్ చేయడానికి విడిగా కూడా అమ్ముతారు. ఇవి తెప్పించు మొత్తం ఇవన్నీ డజన్ కదా, డజన్ ఎంత అండి ఇది? మీషోలో ఒకటి తెప్పించాను. ఈ ఎంత చూసి చెప్తాను నేను. గమనించారు ఇవి ఇదిగో సరే పిన్స్ లాగా ఇలా వచ్చింది. ఇది బ్యాక్ తీసి ఇలా పెట్టడమేగా. మొత్తం ఇవి 8 ఉన్నాయండి. 8 ప్యాక్. ఇప్పుడు ఆ స్టిక్ చేద్దాం. ఇలా వచ్చింది 2, 3 యూజ్ చేద్దాం. దీని మీద జస్ట్ షాంపూ టాయిలెట్ సోప్ చాలు. ఓవర్ వెయిట్ పెట్టుకుంటే మరి ఇరిగిపోతాయి. మన ఇళ్ళల్లో ఏంటంటే ప్లేస్ ఉంటే చాలు, అవి మనం పోసేస్తున్నాం దాన్ని. ఇదేంటంటే మనకి కంఫర్ట్, అంటే టాయిలెట్ సోప్ చెప్పాను కదా. టాయిలెట్ మామూలు సోప్ ఇటు ఉంటుంది, ఇది స్నానం చేసేది. స్నానం చేసిన ఉంటుంది ఇటు సోపు, షవర్ కింద ఆ సోప్ ఉంటుంది. ఇది కంఫర్ట్ దగ్గరలో అంటే టాయిలెట్ సోపు టాయిలెట్లో ఉపయోగించాలి. ఇక్కడ ఈ ప్లెయిన్ టైల్ వచ్చిన దగ్గర ఇక్కడ పెట్టుకుందాం. ఇది ఇలా వచ్చింది కాబట్టి కార్నర్ని సెట్ చేసుకున్నాం. అంటే ఇలా పెట్టకూడదు కదా, అందుకని కార్నర్లో సెట్ అవ్వాలంటే ఇది ఇంతేనా, ఇలా ఇలా ఇచ్చాడు చక్కగా. మనకి నెత్తికి కూడా తగలదు, ఎక్కడో ఇక్కడ. ఎందుకు డిజైన్ దగ్గర ఎందుకు? సరే ఇది మన డిజైన్ వచ్చిన దగ్గర సరిగ్గా అంటావు కాబట్టి ప్లెయిన్ టైల్, డిజైన్ టైల్ పైన ప్లెయిన్ టైల్ తీసుకున్నాం. ఆ టైల్ దగ్గర చక్కగా ఇలా సెట్ చేసుకున్నాం. ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, ఇక్కడ స్క్రూ ఇచ్చాడు కదా, ఇక్కడ ఒకటి వచ్చేటట్టు పెట్టుకున్నారా. ఇది ఒకటి ఇక్కడ ఒకటి, అంతేగా. ఇప్పుడు ఇది ఎలా తీయాలి? ఇది మనం ముందు ఇక్కడ ఈ హుక్స్ ఉన్నాయి కదా, ఈ హుక్స్ ఈ రాడ్లో సెట్ చేసుకుంటున్నాం. ఇది ఓపెనింగ్ అంటే చాలామంది తెలుసు, కొంత తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇది ర్యాపర్ లాగా వస్తుంది వెనకాల, ర్యాపర్ తీయటమే. ఇదంతా లేటెస్ట్ టెక్నాలజీ, అందరూ తీస్తున్నాడు, మనకే రావట్లేదు. ఇది వెనక బ్యాక్ ర్యాపర్ లాగా ఒకటి వస్తుంది. ఇక్కడ ఇటువైపా ఫ్రంట్ ఉంది ర్యాపర్. ఈ ఫ్రంట్ ర్యాపర్ ఇది జస్ట్ ఇలా, ఈ కవర్ ఇలా వచ్చేసింది. ఇది జస్ట్ ఇలా వేస్తే టైల్కి అంటుకుపోతుంది. ప్లెయిన్ టైల్కి, డిజైన్ టైల్కి తొందరగా అంటుకోవు కదా, అది మామూలు. డస్ట్బిన్ అమ్మా,
ఏ దేవ్ ఏం చేస్తున్నావు? దేవ్ ఏం చేస్తున్నావు నువ్వు? పౌడర్తో ఆడకూడదు. ఈ 4 ముందు ర్యాపర్స్ తీసేసుకున్నాం. జస్ట్ ఇల్లు ఇలా దింపామన్నమాట. ఇలా జస్ట్ చేసి ఇలా హుక్స్ ఉన్నాయి కదా ఈ రాడ్స్లో, వాళ్ళు ఇచ్చిన ఈ స్క్రూల్లో ఇది పట్టట్లేదు కాబట్టి ఈ రాడ్స్లో పెట్టుకున్నాం. ఇది ఇలాంటివి 4 వేసాం, ఎందుకైనా మంచిది వెయిట్ ఉంటుంది. వాటన్నిటికీ గమ్ ఉంది, ముందే సెట్ చేసుకున్నాం. అంతేగా పెట్టేనా? కరెక్ట్. ఓ ఇది క్రాస్ పడింది, పర్వాలేదు. ఓకేనా? ఇక జస్ట్ పేస్ట్ అయిపోయింది. ఊరికే అనగా ఇలా ఒక స్టాండ్ ఉంటుంది. టాయిలెట్ సోపు, జస్ట్ ఈ షాంపూ బాటిల్ పెట్టుకోవచ్చు. నీట్గా చక్కగా నీట్గా ఉంటుంది. అయితే లైట్ వెయిట్ పెట్టుకోవాలి. ఒకవేళ ఊడిపోయినా అలాంటివి తెప్పించుకుని 8 పీస్ 120 రూపీస్ ఎంత వచ్చినాయి మీషోలో, అవి ఉంచుకొని చక్కగా ఆ స్టాండ్ని పడిపోయినా పెట్టుకోవచ్చు. లైట్ వెయిట్ పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం మనీ ప్లాంట్లు అవి కూడా మనం ఒకవైపు ఇలా ఆ కొమ్మ వేయాలి అంటే అక్కడ కూడా మనం ఇవి వాడుకోవచ్చు. మనీ ప్లాంట్ ఇలా వచ్చింది అనుకోండి, ఇక్కడ పేస్ట్ చేసి ఆ ఉక్కులో పెట్టి లైట్ వెయిట్ కదా మనీ ప్లాంట్ది, అలా యూస్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. మీషోలో 8 125 శుభ్రంగా యూజ్ చేసుకోవచ్చు. స్క్రూలు దింపి మేకలు దింపకుండా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.